బీజేపీలో రాజాసింగ్ రచ్చ. ఈ రచ్చ మామూలుగా ఉండదు. రాజాసింగ్ ఏం చేసినా రచ్చ అవుతుంది. ఎందుకు తెలుసా? చెప్తా చూడురి. స్టేట్ చీఫ్ రామచంద్ర నియామకంపై సంచలన వ్యాఖ్యలు. ఆ సీట్లోకి ఇతరులు రావద్దనే ఒకరు కూర్చోబెట్టారు. పదవి ఇచ్చి ఆయన చేతులు కట్టేశారని కామెంట్స్. ఏం చేయలేని స్థితిలో బాధపడుతున్నారన్న రాజాసింగ్ అంటూ భారతీయ జనతా పార్టీలో మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమించినప్పటికీ ఆయనకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం గతం పెట్టిండిగా. మళ్ళా ఇప్పుడే జర్ర సెట్ అవుతున్నారు. ఈటల రాజేందర్ను ఆయనను కలిపినరు అని అనుకున్న చోట వెంటనే మళ్ళా ఇంకొక చర్చ రచ్చ. ఈటల రాజేందర్ బండి సంజయ్ కలిసిపోయారుగా. ఇక బీజేపీలో ఏ ఇబ్బంది లేదుగా. ఇక వీళ్ళ ఇద్దరు కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఈ శ్రావణంలో బ్రహ్మాండంగా చేరికలు ఉంటాయి. అందులోనే అప్పుడే మల్లారెడ్డితో సహా అందరూ కూడా జాయిన్ అవుతారని చెప్పి అంటున్న తరుణంలో ఇగో రాజాసింగ్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదిగోండి. లేకుండా చేతులు కట్టేశారని పనికి అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదుర్చడంతో శ్రేణుల్లో నిండిన ఉత్సాహాన్ని ఒక్క రోజులోనే ఉస్తూరుమనిపించారు. పార్టీలోని ఒక నేత ఇతరులు స్టేట్ చీఫ్ స్థానంలో రావద్దని, ఆ సీటు కాంపిటీషన్గా ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని రామచంద్రరావును ఆ స్థానంలో కూర్చోబెట్టారని రాజాసింగ్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. దీంతో రామచంద్రరావు చేతులు కట్టేసిన ఆ లీడర్ ఎవరనే చర్చ శ్రేణుల్లో కొనసాగుతుందంటూ ఇంకొక మాట కూడా అన్నాడు. 3 మేయర్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నది అని, 3 మేయర్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని అంటున్నారు కదా. అంటూ 3 కాదు, 2 కాదు, 1 కాదు, సగం మేయర్ స్థానం కూడా మీతో కాదు అని డైరెక్ట్గా చెప్పిండయా. ఇక ఇప్పుడు ఏం మాట్లాడతారు? బీజేపీ కార్యకర్తలు మాట్లాడాలి. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఒక పక్కేమో అధికారంలోకే వస్తామని ఒకరు చెప్తుంటే, ఇంకో పక్కేమో అసలు అధికారం దేవుడు ఎరుగు, ఒక్క స్థానం కూడా రాకపోగా సగం స్థానం వస్తే మీరు గొప్ప అని చెప్తున్నాడు. ఇంకా చెప్పండి, ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇక జిహెచ్ఎంసీలో అంత సీన్ ఉందా? కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య అభయ్ పాటిల్, లక్ష్మణ్ సయోధ్య కుదుర్చడం మంచి నిర్ణయం అని చెప్తూనే ఆ ఇద్దరు నేతలు ఒకటైనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అని రాజాసింగ్ ప్రశ్నించారు. కార్యకర్తల కష్టం లేకుండా ఇది సాధ్యమేనా అని అడిగారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారని, కనీసం ఆ కార్పొరేటర్లు ఎలా ఉన్నారు, డివిజన్లు ఎలా ఉన్నాయి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతున్నది, బూత్ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటని పార్టీ ఎన్నడైనా పట్టించుకుందా నిలదీశారు. ఇవన్నీ పట్టించుకోకుండానే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 3 మేయర్ స్థానాలు సాధిస్తుందా అని అభిప్రాయాన్ని రాజాసింగ్ వ్యక్తం చేయడం అందరినీ ఆలోచనలు పడేసేలా చేసింది. అసలు ఆ 3 కార్పొరేషన్లో పార్టీ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలని ఆయన కూడా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ 3 మేయర్ స్థానాలు గెలవడం సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఒక్క స్థానానికి కావాల్సిన సీట్లలో సగమైనా గెలిచి చూపించాలంటూ సవాల్ విసరడం చర్చనీయాంశం అయిందంటూ కార్యకర్తల కళ నిజం చేస్తారని అడుగుతూ ఉన్నారు. అటు రామచంద్రరావుతో పాటు ఇటు కేంద్ర పార్టీకి బీజేపీ బడా నేతలకు రాజాసింగ్ సూచనలు చేశారు. ఈయన కొరకరాని కొయ్య అయిపోయాడు, కంట్లో నలుసు లెక్క అయిపోయాడు. కానీ ఎందరో కార్యకర్తలకి, అంటే కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకి, అట్లే గోరక్షకులకి, పైగా హిందూ మతం అంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళందరికీ కూడా ఆదర్శం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అసలు బీజేపీ స్టాండ్ ఏంది ఈయన విషయంలో బీజేపీ స్టాండ్ ఏంది అంటే, మీ రాజకీయాల కోసానికి ఇలా ఎంతో బ్రహ్మాండంగా, అంటే ఈ రాష్ట్రంలో ఆ స్థాయికి బీజేపీని తీసుకురావడానికి గల కారణమైనటువంటి రాజాసింగ్ని ఇలా మీరు ఎక్కడ పెట్టినరు, ఎందుకోసం దూరం పెట్టినరు, పైగా సరే మీ పార్టీ కార్యకలాపాల, మీ ఇంటర్నల్ ఇష్యూసా అవన్నీ పక్కన పెడితే, అసలు ఎవరి వలనైతే బీజేపీ వైపు ఈ రాష్ట్రం చూసిందో వాళ్ళకే ఇలా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన మామూలు తిక్కల లేడు. మీరు చేస్తున్నటువంటి నియామకాలు కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి పదవులు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి సమీక్షలు కావచ్చు, వీటన్నిటిపైన రాజాసింగ్ ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది, పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఉన్నది. మీరు రాంగ్ వేలో పోతున్నారనేది ఆయనకు సుస్పష్టం, పక్క క్లియర్గా. అందుకే ఆయన మొదటి నుంచి కూడా వార్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కష్టపడి పనిచేసే కార్యకర్తల వైపు ఉండాలి పార్టీ ఎప్పుడైనా కూడా, కానీ దొంగలకు సద్దులు మోసేటువంటి నాయకుల వైపు ఉండొద్దని చెప్తుంటాడు రాజాసింగ్. అది ఎట్లా తప్పవుతుంది? ఇంకా చూడండి, కార్యకర్తల కళను నిజం చేస్తారు. రామచంద్రరావుతో పాటు కేంద్ర పార్టీకి బడా నేతలకు రాజాసింగ్ సూచనలు చేస్తారు. హైకమాండ్ ఒక్క వ్యక్తి గురించి ఆలోచన చేయొద్దని, తమ కేంద్ర పార్టీ భిక్షం కూడా అక్కర్లేదని కాస్త ఘాటుగానే జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో ఒక్కసారి కాషాయ పార్టీ అధికారంలోకి రావాలని ఎందరో కోరుకుంటున్నారని, కార్యకర్తల కళ్ళను నిజం చేయగలిగేలా అందుకు తగినట్టుగా ప్లాన్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలో 2-3 నేతల్లో ఈగో ఉన్నదని, వారు దానినైనా ఇకనైనా పక్కన పెట్టాలని సూచించారు. రాజాసింగ్ చేసిన ఈ కాంట్రవర్సీ కామెంట్స్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీశాయి. రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరంపై పార్టీ శ్రేణుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం లేదా అధిష్టానం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు అంటూ, ఎట్లా వెలువడుతుంది? ఆయన చేసింది బరాబరే కదా వ్యాఖ్య.
ఆయన చేసిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటేనేమో, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వేరే రకంగా అనిపిస్తేనేమో చెప్పొచ్చు. అది నిజాయితీగా కనిపిస్తుంది, ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏం చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు అర్థమవుతుంది ఏమవుతుందో, కానీ ఏం చేయాలో తెలుస్తలేదు. అసలు సమస్య అది. బీజేపీలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏం జరుగుతుందో తెలియకపోతే ఏమన్నా చెప్పొచ్చు, వాళ్ళకు క్లియర్ ఏం జరుగుతుందో తెలుసు, కానీ ఏం చేసి బయటపడాలో, ఏం చేసి అధికారంలోకి రావాలో మాత్రం క్లారిటీ లేదు వాళ్ళకి. అందుకోసమే నష్టపోతూ ఉన్నారు.